సో ఇవే ఆ రేస్లో పార్టిసిపేట్ చేసిన బండ్లన్నీ. హాయ్ అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇవాళ సూపర్ సండేని ఎందుకన్నానంటే నేనేమంటే ఒక స్పెషల్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాను. ఈవెంట్ కదా, ఒక ఛాంపియన్షిప్, సూపర్ ఛాంపియన్షిప్, బ్రిటిష్ సూపర్ బైక్ ఛాంపియన్షిప్కి అయితే వెళ్ళబోతున్నాను. ఇది ఒక నేషనల్ ఈవెంట్స్. సో ఈ బ్రిటిష్ సూపర్ బైక్ ఈవెంట్ ఏమంటే 1988లో అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇది వన్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ ఫర్ మోటార్ జీపీ. అండ్ దీనికి మెయిన్ స్పాన్సర్స్ యమహా, డుకాటి, సుజుకి, దాని తర్వాత హోండా. సో వీళ్ళు నలుగురు, బిఎండబ్ల్యూ వీళ్ళేమంటే మెయిన్ స్పాన్సర్షిప్ ఫర్ దిస్ ఛాంపియన్షిప్. అండ్ ఇది చాలా ఫేమస్ అయిన ఛాంపియన్షిప్. అండ్ ఇది దీంట్లో ఏమంటే టోటల్ 11 రౌండ్స్ ఉంటుంది. ఆల్రెడీ 10 రౌండ్స్ అయితే అయిపోయింది. ఇవాళ నేనేమంటే ఫైనల్ రౌండ్ 11th రౌండ్కి అయితే వెళ్తున్నాను. అండ్ ఇదేమంటే ఒక చాలా ఫేమస్ అయిన సర్క్యూట్, యూకేలో ఫేమస్ అయిన సర్క్యూట్లో అయితే ఇదేమంటే జరగబోతుంది ఈవెంట్. అండ్ దట్ ఈస్ కాల్డ్ బ్రాండ్స్ హ్యాచ్. సో ఇక్కడ నుంచి ఒక 1.5 hour డ్రైవ్ అయితే ఉంటుంది. సో నేనైతే విఐపి పాస్ అయితే తీసుకున్నాను. సో ఇదే నా టికెట్ అండ్ విఐపి పాస్ కదా. అండ్ దానికి ఏమంటే నాకు ఇట్లా ఐడి కార్డు కూడా ఇచ్చారు. సో దీనికి ఐడి కార్డు, దాని తర్వాత లాంచ్ యాక్సెస్. సో లాంచ్ యాక్సెస్కి ఇక్కడ రాసుకున్నట్టుంది. సో ఇదే అనమాట. సో ఎల్ఏసి ఎలా ఉందో నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మీకైతే షేర్ చేస్తాను. అండ్ సీ యూ ఇన్ ది రేసింగ్ ట్రాక్. సో ఫైనలీ ఈవెంట్ ప్లేస్కి అయితే వచ్చేసాను. ఫుల్గా ఉంది పార్కింగ్, అందరూ వచ్చేసారు. మార్నింగ్ 7 o'clock అంటే గేట్ అయితే ఓపెన్ అయిపోతుంది అని చెప్పి అన్నారు. సో ఇప్పుడు టైం అయితే 11 o'clock అవుతుంది. ఫస్ట్ అయితే జస్ట్ ప్రాక్టీస్ సెషన్స్, దాని తర్వాత కొన్ని ర్యాలీస్ కైండ్ ఆఫ్ ఇట్లాంటి చిన్న చిన్నవి అంటే మార్నింగ్ జరుగుతుంది. అండ్ పిట్ స్టాప్, ఇవన్నీ మార్నింగ్ ట్రాక్ ఎట్లా ఉందో చెప్పి చూడడానికి. అండ్ మెయిన్ ఈవెంట్ అంటే అరౌండ్ 2 o'clock ఏమో స్టార్ట్ అవుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఫైనల్ ఏమంటే 4 o'clock స్టార్ట్ అవుతుంది. సో 20 laps ఏమంటే ఇది రేసింగ్ అనమాట. అండ్ సీసీ ఏమంటే 750cc బైక్స్. సో ఇదే సర్క్యూట్ నేమ్. సో 11th రౌండ్ అయితే ఇక్కడే జరగబోతుంది. సో అన్ని రేసింగ్కి సంబంధించిన జర్సీస్ అన్నీ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ అన్నీ ఉన్నాయి, ఫిష్ అండ్ చిప్స్. సో యూకేలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ ఫిష్ అండ్ చిప్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. చూడండి, సిమ్యులేటర్ అంటే అది ఇప్పుడు మన ఇక్కడ జరగబోయే ఆ సర్క్యూట్ రేస్ ఉంది కదా, దాని సిమ్యులేటరు అంటే బైక్ కోసం. ఇదే ఆ సిమ్యులేటర్. సో ఇదే బైకర్స్ వాళ్ళ పిట్ స్టాప్. సో వాళ్ళ స్టాఫ్స్ అందరు ఇక్కడే ఉంటారు. సో రేసింగ్కి సంబంధించింది అన్నీ. సో రేసింగ్ గ్లాసెస్, కూలింగ్ గ్లాసెస్. సో ఇదే అట్లా డ్రైవింగ్. సో వీల్, దాని తర్వాత ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నీ ఉన్నాయి. టైర్ చూడండి ఎంత ఉంది. ఇది F4 అనుకుంటా. ఇది F4లో యూజ్ చేసేది అనుకుంటా. ఇది F4 రేసింగ్, F1, F2, F3, F4 అంటారు కదా, దాంట్లో F4లో యూజ్ చేసేది అనుకుంటా. రేసర్స్ అయితే వస్తున్నారు. టీవీలో కనిపిస్తుంది. సో ప్రీ ఫైనల్స్ అయితే అయిపోయింది. దాంట్లో ఒకరైతే విన్ అయ్యారు. ఇప్పుడు 4 o'clock ఏమంటే లాస్ట్ ఫైనల్ 2024 ఫైనల్ అయితే లాస్ట్ జరిగిపోతుంది. సో నా ముందేమంటే
అందరు రేసర్స్ అందరూ వస్తున్నారు, రేస్ అయిపోయాయి. సో నెక్స్ట్ 4 o'clock ఈవెంట్కి అయితే అందరూ రెడీ అవుతారు. వీళ్ళందరూ రేసర్స్. ఒక్కొక్క బస్సు ఎట్లా ఉంది చూడండి. ఇవన్నీ బైక్స్ ఎక్కించుకొని వచ్చేదానికి ఇవన్నీ. సో దీంట్లో అయితే ఎవరు విన్నారో దాంతోపాటు ఆల్రెడీ ఒక 10 rounds అయింది కదా. సో దాంట్లో ఫైనలిస్ట్, దాని తర్వాత దీంట్లో ఫైనలిస్ట్ అందరూ ఏమంటే లాస్ట్ 4 o'clock అంటే ఫైనల్కి కంప్లీట్ చేస్తారు. సో ఇవే ఆ రేస్లో పార్టిసిపేట్ చేసిన బండ్లన్నీ. సో నెక్స్ట్ రౌండ్కి అయితే అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడు కరెంట్లీ నేనైతే విఐపి లాంచ్కి అయితే వచ్చాను, చూపిస్తాను. ఇదే మా విఐపి లాంచ్. సో ఓకే, అదే విఐపి లాంచ్ అనమాట. హలో, యా, ఫ్రమ్ Monster. Yeah. Have you already been in and... No, not yet. I just came in. Are you with somebody or... No, I'm alone. On your own? Yeah. That's fine. So these are 3 tables from one Okay. to 2. Is it every table? సో ఇదే మా టేబుల్. ఇందాక పాస్ చూపించాను కదా, మేమేమంటే రిప్రజెంటింగ్ ఏమంటే BMW. సో లంచ్ టైం అయితే అయింది, బఫెట్ అయితే రెడీ చేస్తున్నారు మంచిగా. సో 1 by 1 చాలా క్రౌడ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి 1 by 1 టేబుల్ అయితే వెళ్తున్నాం. చికెన్, యా. సో ఇది చికెన్ అండ్ ఇది మ్యాష్ పొటాటో. యా, లిటిల్ బిట్. యా, థ్యాంక్ యూ. అండ్ ఇది లెసాంగియా అనుకుంటా, లెసాంగియా అని పేరు. ఇది ఫిష్. సో ఇవి బాయిల్డ్ పొటాటోస్. ఇది కూడా ఏమంటే బాయిల్డ్ క్యారెట్స్. అండ్ ఇది సమ్ సాస్ ఇది. సో ఇదే నా ప్లేట్. మనకైతే కింద డైరెక్ట్ యాక్సెస్ వచ్చింది. సో ఇక్కడే ఏమంటే అందరూ రేసర్స్ అందరూ ఉంటారు, వాళ్ళు వచ్చిన వెహికల్స్. దాని తర్వాత ఏమంటే బళ్ళని తీసుకొని వచ్చారు కదా, దాని మొత్తం యాక్సెస్ కిందే ఉంటుంది. మీకు చూపిస్తున్నాను చూడండి ముందు. సో వీటిలోంచే ఆ బైక్స్ అన్ని తీసుకొని వచ్చారు. లక్కీగా మా ఆఫీస్ కమర్షియల్ టీమ్ అయితే ఇక్కడే ఉన్నారు. సో నేనైతే ట్రాక్లో అయితే ఉన్నాను. ఐ థింక్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ట్రాక్లోనే. ఈవెంట్ ఇప్పుడే ఇక్కడ స్టార్ట్ అవబోతుంది రేసు. సో తను 2వ రేసర్ మా కంపెనీ తరఫున రేసింగ్. సో రేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో అందరినీ ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోమని చెప్పన్నారు. సో ఇదే రేస్ ట్రాక్. నేను కిందకి వెళ్ళొచ్చు, యాక్సెస్ కింద నుంచి అయితే చూడొచ్చు. సో పైనుంచి వ్యూ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తుంది. రేసెస్ అక్కడి నుంచి వస్తున్నారు. చాలా సౌండ్ ఉంది. కింద నుంచి అయితే ఇంకా ఈజీగా కనిపిస్తుంది. కింద నుంచి అయితే చూపిస్తాను ఎట్లా ఉంటుంది.
Burn out. సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో మీరు వీడియో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటాను. సో నెక్స్ట్ అయితే ఇంకో ట్రక్ రేసింగ్ అయితే ఉంది. అది ఎప్పుడో నాకు కరెక్ట్గా డేట్ అయితే తెలియలేదు, కానీ దానికి వెళ్ళేదానికైతే ట్రై చేస్తాను. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ స్టే ట్యూన్. సో ఇలాంటి వీడియో కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.